ఒక డ్రైనేజ్ ప్రాబ్లం అన్నా మీకు సింపుల్ గా మీకు సచివాలయంలోనే సాల్వ్ అవుతుంది త్రూ విత్ ది హెల్ప్ ఆఫ్ వాలంటరీ. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా గత 1 వీక్ నుంచి కూడా టోల్ మేనేజ్మెంట్ లోను ఎలక్షన్ మేనేజ్మెంట్ లోను కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడంలోనూ ప్రతిపక్షాలు కొంత విఫలమైన మాట వాస్తవం. మొదట్లో ఉన్నంత మొమెంటం లాస్ట్ లో ఇవ్వలేకపోయారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు తర్వాత మీకు ఎప్పుడైతే డివిజన్ క్యాస్ట్ వైజ్ డివిజన్ అయ్యిందో అది చాలా ఫేవరబుల్ గా వైసీపీకి జరిగింది సార్, టీడీపీకి జరగలేదు. అది మాత్రం వాస్తవం సార్. రైట్. అంటే ఇక్కడ ఫిమేల్ ఓటింగ్ ఒకటి, రూరల్ ఓటింగ్ ఒకటి, పూర్ ఓటింగ్ ఒకటి, బీసీలో వచ్చిన డివిజన్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓటింగ్ లో మాక్సిమం పర్సెంటేజ్ వైసీపీకి వెళ్ళింది. వైసీపీకి తర్వాత మీకు వైసీపీకి డ్యామేజ్ అయిన ప్లేసెస్ ఏంటంటే అర్బన్ ఏరియాస్ లో కొన్ని ఉన్నాయి. అయితే ఆ కొన్నిటిలో కూడా అందరూ కూడా ఏకపక్షంగా ఓటు వేయలేదు. అర్బన్ లో పథకాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అర్బన్ లో పూర్ పీపుల్ ఉన్నారు, అర్బన్ లో ఉమెన్ ఉన్నారు. ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఈ రోజు వైసీపీకి అయితే ఎడ్జి కనబడుతోంది సార్ మనకి. రైట్. ఒక డౌట్ ఏంటంటే జగన్ ఒక సైకో అరాచకవాది, రాష్ట్రాన్ని నాశనం చేశాడు, 30 ఏళ్ళ వెనక్కి తీసుకెళ్లాడు, అట్లాగే ఆయన ఉంటే గనక రాష్ట్రం నాశనం అయిపోతుంది అని నమ్మినే ఇంతమంది వచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి పబ్లిక్ 80% మంది పోలింగ్ అన్నటువంటిది మీకు అనిపించలేదా? అంటే యాంటీ లాస్ట్ టైం పోలింగ్ 80% అయింది, ఇప్పుడు 81.5 అవుతుంది, 1.5 పెరుగుతుంది, అంతకంటే ఏది పెరగదు. అయితే ఒకటి, ఏ ఎలక్షన్ లో అయినా సరే, ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ విన్నింగ్ అవ్వాలంటే ప్రతిపక్షాలు విమర్శించడం వాస్తవం, ఎవరైనా విమర్శిస్తారు. కానీ మనం వస్తే ఏం చెప్తాం, మనం వస్తే ఏ హామీలు ఇస్తాం, మనం ఎంతవరకు జస్టిఫై చేయగలము అని చెప్పలేదు. ఎంతసేపు మీకు జగన్ సైకో, జగన్ దిగిపోవాలి, అందుకే మేము ఎలియన్స్ పెట్టుకున్నాం అని చెప్తున్నారు. బీజేపీతో ఎలియన్స్ పెట్టుకున్నప్పుడు మీరు ఏ పాయింట్ మీద బయటకు వచ్చారు? ధర్మ పోరాట దీక్ష చేశారు, పోలవరం అన్నారు, తర్వాత రైల్వే జోన్ అన్నారు, దుగ్గరాజపట్నం పోర్ట్ అన్నారు, మాకు రావాల్సిన ఫండ్స్ రాలేదన్నారు. అవి ఏం వచ్చాయని ఈ రోజు మీరు బీజేపీతో ఎలియన్స్ పెట్టుకున్నారని ఒక పబ్లిక్ లో చదువుకున్న వాళ్ళలో కూడా ఒక డిస్కషన్ జరిగింది. తర్వాత ఒకటి, మీరు ఎప్పుడైనా సరే ఎలక్షన్ లో ఒక ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా మేము ఇది చేస్తాము అని చెప్పాలి. మీరు అది చెప్పట్లేదే. ఎక్కడ కూడా జగన్ అనిపిస్తే మేము ఇంతకంటే ఎక్కువ ఇస్తాము అంటున్నారు. అది ఎట్లా సాధ్యం? సంపద ఎట్లా సృష్టిస్తాం? అది